స్విచ్ ఆఫ్ రండి. జిల్లాలోని నెంబర్ 1 ప్రెస్ తీసుకుంటాడు ఈ నెంబర్ ఆల్రెడీ లోన్ ఇవ్వాలంట. అనగా 26వ తేదీ ఏప్రిల్ 2025 సంవత్సరం ఉదయం 5 గంటల నుంచి కావలి పట్టణంలోని పెంకుల ఫ్యాక్టరీ 36వ వార్డు పెంకుల ఫ్యాక్టరీ సంఘంని కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. ఉదయాన్నే వచ్చేసి మొత్తం ఎవరిని కూడా బయట పోనీయకుండా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటిని సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో 5 మంది సిఐలు,
10 మంది ఎస్ఐలు, 50 మంది స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఏమన్నా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు ఏమైనా ఉన్నాయా, ఇల్లిసిట్ లిక్వర్ ఏమైనా ఉందా, ఏమైనా మారణాయుధాలు లాంటివి ఇట్లా ఏమైనా ఉన్నాయా, తర్వాత వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్కి వెళ్ళి లైసెన్సులు ఉన్నాయా, దొంగ బండ్లు ఇవి అని మొత్తం చెక్ చేయడం జరిగింది. మాకు దాదాపుగా 4 ఆటోలు, 3 ఆటోలు, 55 2 వీలర్స్ బైక్స్ రికార్డ్స్ లేకుండా మేము పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి స్టేషన్లో పెడతాము. ఎవరైనా రికార్డు తెచ్చి చూపిస్తే వ్యాలిడ్గా ఉంటే వాళ్ళ వరకు ఇస్తాం. మిగతా అంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది, కేసు కట్టడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ డివైజ్కి సంబంధించి ఫిన్స్ దాదాపుగా 45 మెంబర్స్ని మా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. ఇందులో 2 అనుమానితులని పట్టుకోవడం జరిగింది. 2 అనుమానితులను కూడా 2 టౌన్ స్టేషన్ల లిమిట్స్లో పెట్టి విచారిస్తాము. ఈ విషయంగా అందరికీ కాలనీ వాసులు అందరికీ కూడా తెలియజేయడం ఏమంటే, ఈ రకంగా మీరు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా, లైసెన్సులు, ఆర్సీలు లేకుండా 2 వీలర్స్ పెట్టుకోవడం అవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. మీరందరూ కూడా ఇల్లిసిట్ లిక్కర్, సారాయి కానీ, గంజాయి కానీ, ఇతర మాదక ద్రవ్యాలు కానీ ఇట్లాంటివంతా కూడా ఎవరు కూడా ఉంచుకోవడం కానీ లేదా ఉపయోగించడం కానీ చేస్తే చాలా పెద్ద నేరం అవుతుంది. వీటిని అన్నిటి కూడా దూరంగా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కాలనీలో సంఘం ఊరికి అవుట్స్కట్స్లో ఉంది. ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చినా కానీ, అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరిగినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే 2 టౌన్ సిఐ కానీ నాకు కానీ 112 పోలీస్ డైల్ కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే మేము వచ్చి తగు చర్య తీసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తాము.